రాత్రి అట్లా మా ఇంటి బయటికి వెళ్తున్నా. మా ఇల్లు అక్కడెక్కడ ఉంటే ఇటు సైడ్ తిరుగుతున్నా. మెల్లగా ఇటు సైడ్ తిరుగుతా వెళ్తున్నాం. మేము మా అమ్మ ఆపరా ఆయన కాదులేమ్మ ఇప్పుడు ఒక పెద్ద కుక్క లేదు, గజ్జి కుక్క. ఆపరా ఆ కుక్క పద్మ కొత్తు వచ్చారు కొట్టు. ఇక్కడ మా అంకుల్ నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వస్తాను. ఉండరా నేను ముందే వస్తా. ఇదే అంకులు ఒక శాస్త్రి బాబు జెండు బాబు ఒకటి ఇది ఒకటి తింటే ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఒకటి ఫ్రిడ్జ్ ఇదిగో ఇక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఆపరా ఇక్కడంతా అందరు కొట్లు మూసుకెళ్ళిపోతున్నాడు. ఈ అంకులు ఒక అంకులే వెళ్తున్నాడు, ఇంకా అక్కడ చాలామంది ఉన్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్ మా మమ్మీ చూడండి ఎవరో అన్న చాలా చాలా తక్కువ మంది ఉన్నాడు, ఎవ్వడే ఎక్కువ లేరు అనుకోండి, చాలా తక్కువ మంది. ఇదిగోండి అటు నుంచి అట్ట వెళ్తే మా ఇల్లు. అదిగోండి కుక్కల రాజ్యం అదే, ఎక్కువ జూమ్ చేస్తుంది కుక్కలు. అడుగుంది ఫ్రెండ్ కనబల్ల కొంచెం దగ్గరికి వెళ్తా. కుక్కలు అడుగుంది అందు కుక్కలు అయ్యా నేను లైటింగ్ ఎక్కుతాను. అడుగుంది కదులుతుంది కుక్క. ఇదిగోండి కుక్క. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే శివాలయం వచ్చేసింది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే శివాలయం, అక్కడ డైరెక్ట్గా బైపాస్ ఎక్కేవచ్చు మనం. చూడండి ఆయన ఫ్రిడ్జ్లో ఇట్లా ఉంటాయి అన్నీ, పాల ప్యాకెట్లు, జీలకర్ర సోలాలు, థమ్సప్లు అన్నీ ఉంటాయి. నా కాలు నరం వచ్చేసింది, అంతవరకు కొంచెం నడవలేకపోతున్నా. ఉంది ఇంట్లో లైటింగ్ చూడండి, రెడ్ లైటింగ్ ఉంది. నాకు ఇల్లుని చూస్తే ఇంకా భయం వేస్తుంది. మధ్యలో కన్స్ట్రక్షన్ ఆపేశారు, అక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మేము వెళ్తున్నాం అప్పుడే బయటికి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇల్లుతో మీకు మా ఇల్లు కూడా చూపిస్తా, అట్లనే బాగుంది. ఇది మా గొంతు సైడ్, మా గొంతు ఏమి ఇది కాదులేండి, పద్మ గొంతు అంటారు, పద్మ గొంతు మా అందరికీ ఇదే పేడ, అంత పెద్ద పేడ. ఇదిగోండి ఇదే మా ఇల్లు. కొంచెం చీకట్లో అంత పెద్ద కనపడుతుంది. తిన్నాక అమ్మోడు ఏం తిన్నామ్మా, రొయ్యలు కూడా. ఇదిగోండి మా అక్క, ఇదిగోంది స్ట్రైట్గా వెళ్తున్నా వస్తా. స్ట్రైట్గా వెళ్ళాలి. ఎప్పుడు అంకలు వస్తున్నా ఇప్పుడే, ఇక్కడికి ఆగు. ఇది మా అక్కడి నుంచి మా ఇల్లు అవుతారు, కాడ నుంచి ఒక గొంతు చూపించారు కదా, ఆ గొంతు తర్వాత నుంచి మా ఇల్లే. అక్కడి నుంచి మా గుంటే వ్లాగ్ చేస్తున్నా. గొల్లు పెడితే నీకు పడతా, నేను తీసుకోలేను ఇంకే. తలుగుతే
ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంట్లో వచ్చేసా. ఇదే నా పిప్పి టాయ్ మా అక్కది. ఇదిగోండి చూడండి ఎట్లా పట్టిద్దంటే ఇలా వాడికి. ఇది మా దేవుడు గది. ఇదేమో మా బెడ్రూమ్. ఆఫ్లో ఉందండి. ఇదేమో మా బెడ్రూమ్. పైన ఒక ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్లో మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఇదే మా బెడ్. ఇక్కడ మేము పడుకుంటాం. ఇదిగో నా క్యాప్ అక్కడే ఉంది. నా క్యాప్ వీడియోలు చూపినా. ఇదే మా టీవీ. దీనికి ఒక డీజే బాక్స్, సౌండ్ 30 సూపర్ వచ్చింది. బోత్ కంపెనీ, బోత్. ఇక్కడ కనపడట్లా, ఇక్కడ సరిగ్గా బివో అయితే బోత్ అని ఉందా. ఇది నా పిగ్గీ బ్యాంక్. ఇది నా ఆర్సీ కార్డ్. ఇది మా ఇంట్లో శివాజీ మహారాజ్ విగ్రహం. ఇది బుద్ధుడి విగ్రహం. ఇది కృష్ణుడి విగ్రహం. ఈ రెండు నెమలి విగ్రహం. ఇంకోటి ఉందో, ఇదే అమ్మవారి విగ్రహం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని పక్కన 2 దక్కులు, ఇంకా పైన పెద్ద పెద్ద దక్కులు. ఇది ఇది నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చాడు మా నాన్నమ్మ వాళ్ళు. ఇది నేను రోజు ఊగుతాను ఉయ్యాల్లో కూర్చొని. ఇదేమో నా బొమ్మలు. ఇవన్నీ నా బొమ్మలే, రోజు ఆడుకుంటా. ఇది మా దివాన్ కార్. ఓకే, బాయ్. ఇదేమో మా వంట రూమ్. అది మా బాత్రూమ్ ఉంటుంది. సరే బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.